రాశి వారికి ముఖ్యమైన 4 శుభవార్తలు. జూలై నెల ముగిసే లోపు వీరికి కోట్లు గడించే యోగం. ఇద్దరు స్త్రీల కారణంగా నమ్మలేని పెను మార్పులు మీ జీవితంలో మీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం అనేది వీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. గుప్త నిధులు కలలోకొస్తున్నాయా? ఇక చింతించకండి. నాగబంధన, అష్టబంధన, అఘోరాలతోటి, నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును. మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నిధులు చూడబడును. చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా? ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాల్లో కాలాన్ని వృధా చేయవద్దండి. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. శివారాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. వ్యాపార యోగం శుభప్రదం. ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా చాలా బాగుంటారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి, నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి, మీకు మేలు జరుగుతుంది. సూర్య ఆరాధన మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. జూలై నెల ముగిసేలోపు ఈ మిథున రాశి వారి జీవితంలో మీరు ఊహించిన మార్పులు అయితే చూడబోతున్నారు. మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు కోరుకునే జీవితం అయితే మీకు దక్కుతుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది లభిస్తుంది. మిథున రాశి వారికి జూలై నెల 2025 వృత్తిపరంగా అత్యంత చురుకైన మరియు కీలకమైన మాసం కాబోతుంది. ఈ రాశిలోనే దేవగురువు బృహస్పతి ఉండడం మరియు మీ రాజ్యస్థానంలో అంటే పదవి ఇల్లు శని శక్తివంతంగా సంచరిస్తుండడం వలన మీ కెరియర్ కొత్త మలుపు తీసుకుంటుంది. ఈ సమయంలో మీకు అపారమైన అవకాశాలు, గుర్తింపు లభిస్తాయి. అయితే అదే సమయంలో కుటుంబం మరియు ఆర్థిక విషయాల్లో కొన్ని సవాళ్లు అయితే ఎదుర్కొనాల్సి వస్తుంది. మీ తెలివి, వాక్చాతుర్యంతో ఈ సమయం మీకు అనుకూలంగా కూడా మారవచ్చు. ఉద్యోగస్తులకు ఇది ఒక పరివర్తన కాలంగా చెప్పవచ్చు. మీ యొక్క పదవి ఇంట్లో శని సంచారం అంటే శశయోగం మీకు ఊహించిన బాధ్యతలను, అధికారాలను కూడా తెచ్చిపెడుతుంది. మీపై పని భారం విపరీతంగా పెరిగినప్పటికీ కూడా దానిని సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలు కూడా మీరు పొందుతారు. ఈ రాశిలో ఉన్న గురువు మీకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే వివేకాన్ని ఇస్తాడు. ప్రమోషన్లు లేదా కీలకమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశాలు అయితే ప్రబలంగా ఉన్నాయి. అయితే శని ప్రభావం కారణంగా పై అధికారులతో కొన్ని అపార్థాలు అనేవి మీకు కలగవచ్చు. మీరు ఓపికగా, వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఈ పరిస్థితిని మీరు చక్కగా అధిగమించే సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది. మీ రాశి అధిపతి అయిన బుధుడు 2వ అంటే ధనస్థానంలో ఉండడం చేత మీ మాట తీరుతోనే తెలివితేటలతో కూడా డబ్బు సంపాదించే మార్గాలు అనేవి మీకు కనిపిస్తాయి. ఆదాయానికి లోటైతే ఉండదు. అయితే మీ 12వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఈ నెలలో ఎక్కువ భాగం అంటే జూలై 26 వరకు కూడా 12వ ఇంట్లోనే సంచరిస్తుండడం వలన ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా విలాసాలు, బట్టలు, ప్రయాణాలు మరియు వినోదం కోసం అధికంగా ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. కాబట్టి సంపాదన బాగున్నప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులను మీరు నియంత్రించుకోవడం చాలా అవసరం. ఈ సమయం మీ యొక్క వైవాహిక జీవితం మరియు భాగస్వామ్య సంబంధాలు కూడా చాలా బాగుంటాయి. మీ రాశిలో ఉన్న గురువు నేరుగా మీ యొక్క 7వ ఇంటిని చూడడం చేత మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. వారి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది. అయితే మీ 3వ ఇంట్లో కేతు ఉండడం చేత తోబుట్టువులతో సంబంధాలు కొంత దూరం లేదా వాదనలు కూడా జరగవచ్చు. ఈ నెల చివరిలో అంటే జూలై 28 కుజుడు మీ యొక్క 4వ ఇంట్లోకి ప్రవేశించడం చేత గృహంలో కొంత అశాంతి కలగవచ్చు. మీ భాగస్వామి మద్దతుతో మీ ఈ సమస్యలు అయితే పరిష్కరించుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఈ సమయం గురువు మీ రాశిలో ఉండడం మీకు ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. పెద్ద అనారోగ్యాలు ఏమీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు. అయినప్పటికీ కూడా 3వ ఇంట్లో కుజుల ప్రభావం వలన ధైర్య సాహసంగా మారి చేతులు లేదా భుజాలకు చిన్న చిన్న గాయాలు కావచ్చు. ఈ నెల మొదటి భాగంలో సూర్యుని సంచారం వేడి, కళ్ళకు సంబంధించిన సమస్యలు అనేవి కలగవచ్చు. తగిన విశ్రాంతి తీసుకోవడం, చల్లని ప్రదేశాలలో ఉండడం మరియు ధ్యానం చేయడం వలన ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకోవచ్చు.
వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అద్భుతమైన పురోగతి అనేది ఇస్తుంది. మీ పదవింట్లో శని శక్తివంతంగా ఉండడం చేత వ్యాపారంలో కొత్త శిఖరాలు మీరు అందుకుంటారు. మీ వ్యాపారానికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి. గురువు అనుగ్రహం కారణంగా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు, లాభాలు, ముఖ్యంగా కన్సల్టెన్సీ, విద్య, కమ్యూనికేషన్ మరియు న్యాయ రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. వ్యాపార విస్తరణకు లేదా కొత్త శాఖలను ప్రారంభించడానికి కూడా ఇది చాలా సరైన సమయంగా మనం భావించవచ్చు. విద్యార్థులకు ఈ సమయం ఏకాగ్రతను పరిరక్షించేదిగా ఉంటుంది. మీ యొక్క విద్యాకారకుడైన శుక్రుడు 12వ ఇంట్లో ఉండడం చేత చదువు కన్నా కూడా ఇతర వినోదాలు, స్నేహితులపైన మనసు మళ్ళీ అవకాశం అయితే ఉంటుందండి. అయితే మీ రాశిలో ఉన్న జ్ఞానకారకుడైన గురువు మీ యొక్క 5వ ఇంటిని చూడడం మీకు ఒక వరం లాంటిది. మీరు పరధ్యానాన్ని జయించి కష్టపడినట్లయితే కనుక పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. గురువు అనుగ్రహం కారణంగా కష్టమైన సబ్జెక్టులు కూడా సులభతరం అవుతాయని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించలేని యువకళ కూడా కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరి వయసులో చాలా చిన్నవారి వలె కనిపిస్తారు. నిటారైన దేహము, ఆజానుబహుతత్వాన్ని వీరైతే కలిగి ఉంటారు. మిథున రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు అసలు లెక్క పెట్టారండి. ఇతరుల మాటలు లెక్క పెట్టని కారణంగా వీరు జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వీరు జీవితంలో మొట్టమొదట నేర్చుకున్న విద్య కంటే కూడా మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉంటారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళకి ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పారిపోరు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటుంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే కనుక వీరు ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు కలిగే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.